వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చు అని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ ఏమేమి సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈరోజు కూడా మంచి అద్భుతమైన కేసులు. కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కాక బాధతో వచ్చినటువంటి వాళ్లకు హోమియోపతిలో శాశ్వతంగా నివారణ చేసే మందు వైద్యం ఉన్నది హోమియోపతిలో. అదేవిధంగా న్యూమోనియా అంటే ఏంది? ఊపిరితిత్తులలో నీరు వస్తే పిల్లలు ఎగపోస్తుంటారు, ఈ దమ్ము వస్తుంటుంది, ఈ డొక్కలన్నీ కూడా మూసుకుంటా లొట్టబడుతుంది. దాన్ని న్యూమోనియా. మనం ఊర్లలో ఏమంటారు, మీద్ది అయింది అంటాం. మీద్ది అయింది అంటే ప్రజలు తెలియక అట్లా మీద్ది అయింది అంటారు. అది ఏమవుతుందంటే పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో ఉమ్మినీరు ముక్కులోకి పోయడం వల్ల లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆ లంగ్స్లో న్యూమోకోకై బ్యాక్టీరియా అనేది గ్రోత్ అయిపోతుంది. దానివల్ల ఈ యొక్క లంగ్స్ గొట్టాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి అందులో ఫ్లూయిడ్ నిండిపోతుంది, నీరు నిండిపోతుంది. దాన్ని న్యూమోనియా అంటారు. శ్వాస ఆడక చనిపోతారు కూడా పిల్లలు, ఊపిరి ఎగపోసి అంటే సరిపోయినంత ఆక్సిజన్ అందదనమాట. అలాంటి కేసు ఒకటి హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నెల రోజులు అడ్మిషన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ కాక ఈ ఊపిరితిత్తులలో రైట్ సైడు 3 లూప్స్ ఉంటాయి, 3 ఉంటాయి లూప్స్ అంటే గదులు ఊపిరితిత్తులకు. లెఫ్ట్ సైడు 2 గదులు ఉంటాయి. ఈ రైట్ సైడ్లో 3 గదులకి ఒక లూప్ తీసేసిర్రు, ఆపరేషన్ చేసిర్రు చెడిపోయిందని చెప్పి. అయినా తక్కువాలి. దానికి ఒక 15-20 లక్షలు ఖర్చు పెట్టింది నెల రోజులల్లో. మళ్ళీ ఇంకో పాప, ఈ మేము 3 ఏళ్ళ పాప, తర్వాత 5 ఏళ్ళ పాపకు కూడా న్యూమోనియా బాగా ఎగపోస్తే మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకపోతే ఈ పాపను కూడా అడ్మిట్ చేసుకుందామన్నారంట. అమ్మో ఇప్పటికే 20 లక్షలు అయింది, ఇంకా మళ్ళీ ఈమె ఎక్కడికి వెళ్ళి పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఆగిపోయి నాకు ఫోన్ చేశారు. ఆయన ఎవరో కాదు, ఒక ప్రముఖ డిఎస్పి కూతురు, డిఎస్పి మన్మరాళ్ళు. ఒక పోలీస్ ఆఫీసర్కే అంత ట్రీట్మెంట్ కాకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఈ మామూలు ప్రజల గురించి ఏం కావాలి? అలాంటి డిఎస్పి నాకు ఫోన్ చేసిండు, అయ్యా హోమియోపతిలో న్యూమోనియాకు ట్రీట్మెంట్ మందులు ఉన్నాయా అని. క్యాన్సరే తగ్గిస్తున్నాం, న్యూమోనియా ఒక లెక్కనా అన్న. అంతే అంటావా అని చెప్పి వెంటనే అదే రోజు డిశ్చార్జ్ చేసుకొని పాపని తీసుకొస్తే చెకప్ చేసి మందులు ఇచ్చిన. సింగిల్ డోస్ తెల్లారే వరకలా మీకు ఎగపోతలో దమ్ములో ఆయాసంలో మార్పు వచ్చింది. 1 వీక్ వచ్చి చెప్పమన్నా, 1 వీక్ వచ్చి అద్భుతం అన్నాడు. 1 మంత్లో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రెండో పాపను కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చి నాకు అప్పచెప్పేసి. ఇద్దరికి కూడా న్యూమోనియాను వితిన్ 2-3 మంత్స్లో పర్మనెంట్ క్యూర్ అయిపోయింది. ఇప్పటికే హెల్దీగా ఉన్నారు పిల్లలు. అవి అంత పెద్ద న్యూమోనియా కేసే హోమియోపతిలో శాశ్వత నివారణ. కాబట్టి 20 లక్షలు ఖర్చు పెట్టినా నయం కానటువంటి సమస్య. మరి ఇంకా మిగతా పేదోళ్ళ గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచన చేయండి. 20 లక్షలు పెట్టినా ఆ చేతికి రాకపోయే పాప, పైసా వాయే మనిషి కూడా డేంజర్లో ఉండే. అలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. మరి మనిషి వాయే పైసా వాయే. అలాంటి పరిస్థితి వద్దు అని గతంలోనే హనుమాన్ గారు ఊహించి ఈ వైద్యం కనిపెట్టిండు, హోమియోపతి వైద్యం. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఏ వ్యాధైనా శాశ్వతంగా నివారించవచ్చు. ఇచ్చిన మందు 24 అవర్స్లో మార్పు కనిపిస్తుందని చెప్తున్నా. అది కనిపిస్తే కరెక్ట్ మెడిసిన్. అది 3 నెలల 6 నెలల అనేది తర్వాత విషయం, అది లోపల వాళ్ళకుండే. కానీ వ్యాధి యొక్క సివియారిటీలో, తీవ్రతలో మార్పు కనిపించిందంటే అది మందు పనిచేస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకో కేసు, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక చిన్న బాబుకు బ్లడ్ క్యాన్సర్ అంటే ఎంత ప్రమాదం. ఇక బాబు బతకడు, 10 రోజుల కంటే ఎక్కువ బతకడు. అన్నీ కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ చేసి 20 లక్షల రూపాయలు బిల్లు కట్టించుకున్నాక ఇక బాబుని డిశ్చార్జ్ చేసి 10 రోజుల కంటే ఎక్కువ బతకడు, నెల కంటే బతకడు అని చెప్పి పంపించేసారు. అవి అంత ఖర్చు పెట్టుకొని కూడా బాబుని ఎత్తుకొని బయటకు వచ్చినాక ఆ టైంలో మా దగ్గరికి ఎవరో చెప్తూ వచ్చారు. ట్రీట్మెంట్ చేసినాక వితిన్ 1 మంత్లో బాబులో చైతన్యం వచ్చింది. 3 నెలల్లో మంచిగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెకప్ చేపిద్దామని కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఆ పాత డాక్టరే చూసి, అరే
మీ బాబు ఇంకా బతికే ఉండా అని ఆశ్చర్యపోయిందట. అట్లాగే కంటిన్యూగా 1.5 years 2 years మందులు ట్రీట్మెంట్ చేసినా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపి కూడా 1 year అయిపోయింది. ఇవాళ కూడా ఫోన్ చేసిన వాళ్ళకి బాబు మంచుకుండా అని ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన. బాబు మంచుకున్నాడు సార్, మీద ఎవరు హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి, చాలా యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పాను. ఇప్పుడు ఆ న్యూమోనియా కేసు, ఆ బ్లడ్ క్యాన్సరు, అవి ఎంతవరకు ప్రజలు వాళ్ళు ఏం చెప్తారో మీరు సక్సెస్ఫుల్ కేసు వినండి. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది, ఇలాంటి సక్సెస్ కేసులన్నీ మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నా. మీరు వినండి, చూడండి, తినండి. మందులు తిన్నది అబ్జర్వ్ చేసి ప్రజలకు మనం అందరం కూడా ఈ యొక్క హోమియోపతి గురించి షేర్ చేసుకోవాలి, ప్రజలకు మనమే ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇంత మంచి వైద్యము అగ్వలో తక్కువ ఖర్చుతో మనం వైద్యం చేస్తుంటే ఓర్వక దీన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. హోమియోపతి గతం నుంచి కూడా ఇది దొరల వైద్యం, అది అలోపతి అంటే ఏంది, దొరల వైద్యం, దోపిడి వైద్యం. ఇది పేదల వైద్యం. కాబట్టి ఈ పేదల వైద్యాన్ని మనం ప్రజలకు మనమే ప్రచారం చేసుకొని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. ఎలాంటి కేసులు అద్భుతం తక్కువ మీకు ప్రత్యక్షంగా ప్రతి వారం కొత్త కేసులు చూపిస్తున్నా, ప్రతి వారం వారంలో సక్సెస్ కేసులు అన్నీ మీకు చూపిస్తున్నా. మరి ఇంతకంటే ఈ కేసు కాదు, ఆ కేసు కాదు, అన్ని రకాల కేసులు చూపించిన. ఇక హోమియోపతిలో ఏ వ్యాధైనా తగ్గుతుంది అనేది నిర్ణయం తీసుకొని మీరు మంచి డాక్టర్ని వెతికి దూరం ఉన్న హైదరాబాద్ దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మా పక్కకే ఉన్నాడు, పక్క ఊళ్ళో డాక్టర్ ఉన్నాడని పోతివా, ఆడ డాక్టర్ కరెక్ట్ లేకపోతే మళ్ళీ హోమియోపతి బదనాం అయిపోతుంది. హోమియోపతి వాడినాం 1 year తక్కువ కావాలంట. అక్కడ ఇచ్చే మందు కరెక్ట్ లేకపోవచ్చు, డాక్టర్ కరెక్ట్ లేకపోవచ్చు, నువ్వు చెప్పే లక్షణాలు కరెక్ట్ మ్యాచ్ కాకపోతే మందు పనిచేయదు. కాబట్టి మీరు చెప్పే వ్యాధి యొక్క లక్షణాలన్నీ బయటకు చెప్తే డాక్టర్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ మందును వెతికి ఇస్తే అది ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది. అది ఎంతవరకు అనేది ఇప్పుడు మీరు చూడండి. ఆ 2 న్యూమోనియా కేసు, క్యాన్సర్ కేసు చూసినాక మిగతా వీడియోలు కూడా బ్యాక్ టు బ్యాక్. మస్కులర్ డిస్ట్రోఫీ ప్రపంచంలో దానికి మందే లేదని నిర్ణయం చేసిర్రు. అలాంటి వాళ్ళు అలాంటి మెడికల్ సైన్స్, అలోపతి సైన్స్లో తక్కువ కాదన్న కేసు హోమియోపతిలో బాబును పెద్ద 30 ఏళ్ళ పిల్లవానికి బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వకుండా నడవలేని పొజిషన్లు ఉన్నాయను క్లినిక్ వచ్చేటట్టు చేసిన నడుచుకుంటా. అది కూడా చూడండి కేసులు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూస్తూ ఉండండి, తర్వాత మాట్లాడతాం. ఏం పేరు మేడం? నా పేరు సౌమ్య అండి. సౌమ్య, పాపలకు ఏముండే, ఎట్లా ఎక్కడెక్కడ పోయొచ్చారు, ఈశ్వర హోమియో క్లినిక్ ఎట్లా వచ్చినాక ఎట్లా తగ్గింది చెప్ప? పాపకి యాక్చువల్గా నిమోనియా అని చెప్పారు. సో అడ్మిట్ అయ్యాం హాస్పిటల్లో. లోబ్ తీసేసినారు ఇన్ఫెక్షన్ వల్ల. ఒక లోబ్ తీసేసారు. ఎవరికి? చిన్న పాపకి. సో తీసేసిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడమని చెప్పినారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా తనకి యాంటీబయాటిక్స్ తోటి వీక్ అయిపోయింది. సో హోమియోపతి వచ్చాము. హోమియోపతి వాడి తనకు స్లీప్ అదంతా లేదనమాట. వాడిన ఫస్ట్ రోజే హోమియోపతి డీప్ స్లీప్ వెళ్ళింది. అండ్ 1 week లోనే పాప యాక్టివ్ అయింది. 2-3 months లోనే ఫుల్లీ రికవర్ అయిపోయింది. ఇప్పుడు చాలా తను ఫేస్ లో అయినా చాలా గ్లో అయిపోయింది. యాక్టివ్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయాయి. వెరీ గుడ్. హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. న్యూమోనియా కేసు ఇది. న్యూమోనియా అంటే లంగ్స్ లో వాటర్ వచ్చేసింది, పస్ ఫామ్ కావడం, లంగ్ బయట కూడా వచ్చి. ఏం పేరమ్మా? ధీరజ్. నీ పేరు నాయన? సంతోష్. నీ కొడుకు సంగతి చెప్పు, ఎట్లా ఏముండే, ఎక్కడెక్కడ పోయొచ్చారు, ఏం ప్రాబ్లం మొత్తం మొదటి నుంచి చెప్పేసి. బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఫస్ట్ గట్టిగా. బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఫస్ట్ మేము రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో 2 months కీమోథెరపీ ఇప్పించినాం. తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే 1 month కూడా హోప్ ఇవ్వము అని 1 month కంటే ఎక్కువ బతకడని చెప్పి అన్నారు. తర్వాత మెడిసిన్ కోసం చాలా అన్ని హాస్పిటల్స్ కి తిరిగినాను, అందరూ అదే మాట అన్నారు. హోప్స్ ఇవ్వలేరు, ఎవరు 90% ఛాన్సెస్ ఉండవన్నారు. సరే మాకు ఈశ్వరప్ప హోమియోపతిలో మెడిసిన్ దొరికింది, వాడుతున్నాం. ఫస్ట్ ఇప్పుడు 14 months అవుతుంది మనం యూజ్ చేయాలి. ప్రతి నెల మీరు విషయం చూపిస్తూనే ఉన్నా, ప్రతి నెల వీడియో తీసుకుంటూ ఉన్నా. ఇప్పటికి 14 months అయింది. బాబుకు ఎలాంటి సమస్య లేదు. మరి అప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే?
కన్ను రెడ్ అయిపోయిందండి, కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, కోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినప్పటి నుంచి నేను ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు బాబుతో. మొత్తం ఇప్పుడు హోమియోపతి మందుల మీద ఉన్న సంవత్సరం నుంచి 14 నెలలు 1 year అయిపోయింది. అప్పటి నుంచి హోమియోపతి. ప్రజలకు తెలియక క్యాన్సర్కి ఇలా మంచి మందు ఉంది, తెలియక చాలా మంది నష్టపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అయినా ఎంత మంచిగా అయిపోయింది బాబు చూడు. ఇలాంటి ప్రజలకు తెలియడానికి మేము అభిప్రాయం తీసుకున్నాం. నీరజ్ బాగున్నావా? 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 ఓకే ఓకే, థ్యాంక్ యూ. సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్ప రొమ్ము గడ్డ ఉండే, దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు, చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు, మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా గడ్డలు కరిగిపోతాయి హోమియోపతిలా, తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా? మంచిగా అయిపోయింది, గుడ్. ఇంకా కొన్ని రోజులు పడుకో, ఏదైనా రూట్ పోలే. सामने वो डोर पकड़ के आओ, उसको टच करके आओ. साथ में वो चुप रहे ना, उसको डर नहीं रहता. क्या नाम है? जावेद जी। अब कैसा है? थोड़ा फ्री है सर, बॉडी पूरा। हाँ, पहले के दिनों नहीं चल रहे, यहाँ से वहाँ तक एक कदम भी नहीं चला। नहीं। अब वो विदाउट होल्डर वहाँ से यहाँ तक चल रहे, आ गया, फिर आ गया। तो फ्री नहीं है लेकिन आया सर, थोड़ा बहुत फर्क है। बैलेंस कर सकते हो लेकिन थोड़ा इम्बैलेंस है। आए मेरी कितने महीने हो गए काके? अभी 4 months हो गए। हाँ, फिर वो इतने बड़ा बीमारी, वर्ल्ड में दवा नहीं है इसको, इतने फर्क हो गए बोले तो होम्योपैथी में कितना फर्क है, कितना अच्छा है नहीं? इसका मम्मी क्या है? बोलो ऐसा है जावेद? थोड़ा परवाह नहीं। पहले को आपको इम्बैलेंसिंग प्रॉब्लम ज़्यादा है। इससे पहले तो आदमी एक कदम भी नहीं चले, अब वहाँ तक जाके आए ना, बैलेंसिंग है सर। वो जाता, वो गए तक ही दवा देते, वो जाने के बाद रनिंग करा तुम। दर्द है सर। ओके, दर्द कम हो गया? दर्द है सर। हाँ सर, कहाँ पर है? हिप में है सर। हिप जॉइंट में। ओके ओके। और उधर ही पैरों में रहे, वॉक कर रहे तो अभी आप देखे ना, हाँ, कांप रहे ऐसा, स्टेप डालना नहीं हो रहा। वो कांपना बंद कर देते, और एक 3-4 महीने में वो कांपना गिपना बंद होता. मेरे को एवरी मंथ में फर्क डेवलपमेंट ऑब्जर्व कर रहे, डेवलपमेंट तो मालूम हो रहा है ना. ఏం పేరు? రవి. రవి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కర్నూలు జిల్లా. కర్నూలు నుంచి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 4.0. అంటే ఒకటి ఉండాల్సింది 4-5 అంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డయాలసిస్ చెప్పిరా డాక్టర్లు? చెప్పలేదు, చెప్తారు. ఇక ఇప్పుడు డయాలసిస్ చేస్తే నరకం. ఇక ఇప్పుడు దానివల్ల నువ్వు బాగా మందు తాగి పడ్డందుకు వెన్నుపూస కూడా ఖరాబ్ ఉంది. వెన్నుపూస డ్యామేజ్ అయింది తెలుసా నీకు? ఏమి? దానివల్ల నువ్వు నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతున్నది. ఇది నీది ఎంఆర్ఐ రిపోర్ట్. స్పైనల్ కెనాల్ మొత్తం నారో అయిపోయింది. ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, లేచి జరినాడు, నిలబడి లేప, ఇక్కడ నాడు, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కదా, వంకర పోతున్నాడు. బ్యాలెన్స్ వచ్చి మంచి నడిచేటట్టు, మామూలు మనిషి నడిచేటట్టు చేస్తా. ఏం పేరు? సార్ రాములు. సార్ రాములు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. కర్నూలు నుంచి. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ స్మాల్ సైజ్ అయినాయి సార్.
కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? ఫస్ట్ ఇట్కి వచ్చినప్పుడు 4 ఉండేది సార్. 3 నెలలు వాడాను. 2.7కి వచ్చేసింది సార్. వెరీ గుడ్. 2.7. మరి హోమియోపతిలో ఇట్లా మంచి సిరం క్రియాటిన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న హోమియోపతిలో తగ్గుతుంది. అది టైం పడుతుంది. అది అల్లోపతి సైడ్ అయితే డయాలసిస్ చేయాల్సి వస్తుండే. డయాలిసిస్ అల్లోపతిలో కూడా డయాలిసిస్ చేయాలని అన్ని సైన్ కూడా చేశాను సార్. కానీ అప్పుడప్పుడే మీ వీడియో చూశాను. వీడియో చూసిన తర్వాత అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సిరం క్రియాటిన్ అనేది ఉండడం వల్ల సిమ్టమ్స్ ఏమేమి ఉండే అప్పుడు నీకు? ఫస్ట్ సార్ కాళ్ళు వాపులు, మోషన్స్ రాక, అన్నం చూస్తేనే వాంతికి వచ్చేది, ఇలా వికారం అంతా కడుపులో తిప్పడం అంతా వికారం, కళ్ళు మొబ్బులు ఇలా ఉండేది సార్. ఇప్పుడు అటువంటివి ఏం లేదు. మంచి సిమ్టమ్స్ కూడా తగ్గినాయి. సిస్టమ్స్ కూడా తగ్గినాయి సార్. గుడ్. ఇట్లనే ఇంకా కొన్ని ఇదే మెయింటెనెన్స్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేయి. ఓకే సార్. ఏం పేరు? రాజమల్లు. రాజమల్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి. దొమ్మాయిగూడ. దొమ్మాయిగూడ. ఏం బాధతో నచ్చినట్టు అప్పుడు ఇంతకుముందు? L4 L5 ప్రాబ్లము, రెక్టమ్ ప్రాబ్లము, మోకాలు నొప్పులు. L4 L5 వల్ల నీకు ఏం ప్రాబ్లం వచ్చింది? అంటే అది నిలబడలేము, నెట్టినట్టు అవుతుంది, కాళ్ళు తెమ్మిళ్ళు. నెట్టినట్టు దొప్పినట్టు అవుతుంటుంది, కాళ్ళు తెమ్మిళ్ళు వస్తుంటాయి. దూరం నడిచే కాళ్ళు నొప్పుతూ ఉంటాయి, కాళ్ళు టైట్ అయిపోతాయి, కాళ్ళు తెమ్మిళ్ళు వస్తూ ఉంటాయి, పాదాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? చాలా ఏళ్ళైంది. చాలా ఏళ్ళైంది. సో మెనీ ఇయర్స్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు నెల అవుతుంది. ఒక్క నెల. ఇది రెండో విజిట్. ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? కొంచెం తగ్గినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్. మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ నొప్పులు పెరిగినట్టు అనిపిస్తుంది. అక్కడ మొదలు 15 days మంచిగా అయిపోయాయి. మందు మ్యాచ్ అయింది రోగానికి. ఒక నెల సరిపోదు, ఒక 6 నెలలు వాడితే ఇక నీకు మందు మ్యాచ్ అయింది కదా, ఇవే మందుల పవర్ పెరిగితే మంచిగా అయిపోతావు. ఇక కంప్లీట్గా మంచిగా నీకు రన్నింగ్ చేస్తాడు. ఏం పేరు? రాజమణి. రాజమణి. ఎక్కడి నుంచి వచ్చినావు? దొమ్మాయిగూడకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, డిస్క్ బల్జ్ అయింది, వెనుపూస నడుము లేస్తలేదు, నడుస్తప్పుడు ఇట్లా ఇట్లా మర్ర రాకపోతుండే. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు లేచినవాడు వెరికోస్. ఇప్పుడు మంచిగా లేచినావు కదా. అప్పుడు నువ్వు వెనకకి మర్ర అంటే ఎట్లా మడుతుంటివి? ఇప్పుడు మడుతున్నావు. అప్పుడు ఎట్లుంటివి? కాలు దింపుకోవాలంటే మొత్తం శరీరం అంతా తిరిగేది. అప్పుడు ఇప్పుడు కాలు ఇక్కడనే ఉంటుంది, ఈజీగా మరుతున్నావు. అప్పుడు మర్ర రాకపోతుండే, ఇప్పుడు మంచిగా మరుతున్నావు. మరి ఒక్కటే ఎన్ని నెలలు వాడిన వీడ ఈశ్వరప్ప మందులో? ఒక్క నెలల్లో ఇంత నయమైంది, కాళ్ళల్లో బలం వచ్చింది, తిరగగలుగుతున్నావు. మనకి ఇట్లాంటి మందులు ఉన్నాయి. ఎన్ని నెలల నుంచి బాధపడ్డావు? చాలా ఏళ్ళ నుంచి తక్కువ సమస్య, ఒక్క నెలలో తక్కువ మార్పు వచ్చింది. ఇంకొక 6 నెలలు వాడుకో, రన్నింగ్ చేపిస్తా. ఏం పేరు? తిరుపతమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? ఆశారాపేట. ఏం బాధ? కాలు చేయండి బరువు, కాలు చేయి పడిపోయింది. తిమ్మిర్లు. ఎన్ని సంవత్సరాల నుంచి? 14 సంవత్సరాలు అయిందండి. 14 సంవత్సరాల నుంచి. మరి ఎక్కడెక్కడ వాడినావు? కర్నూలు, హైదరాబాదు అన్నీ తిరిగి. ఏమేమి హాస్పిటల్ వాడారు? నిమ్స్కి వెళ్ళారు. కర్నూలు, గద్వాల, నిమ్స్ పోయినా కానీ తక్కువ కాలేదా? మరి ఏమన్నారు డాక్టర్లు? పర్మనెంట్ రిలీఫ్ అయితే దొరకడు, కీప్ ఆన్ మెడిసిన్స్. అగో ఏమి ఇది ఒక పెద్ద కథ. పర్మనెంట్ రిలీఫ్ లేదంటే ఏమన్నట్టు? ఇంత పెద్ద సైంటిఫిక్ వైద్యం, అలోపతి వైద్యం అంటారు. నీకు కాల్ చేయి లేకపోతే ఇక ఏం ట్రీట్మెంటు? ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా ఈశ్వరప్ప, జర లేవు, లేచే ప్రయత్నం చేయ. కుర్చీ మీదకి నువ్వు పట్టకు లేవగలుగుతావా? పట్టుకుంటే లేపగలుగుతారండి. అంటే మనం లేపితే పట్టుకొని లేవస్తుంది అంతే. లేవ చేత కాకపోతే ఉక్కు. ఇప్పుడు లేవలేకపోతున్నావు కదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చినాక దాన్ని మనం లేస్తావు. నీ బిడ్డ లేస్తావు, నువ్వు లేవమ్మా. అవి ఎట్లా లేచిందే బిడ్డ? గట్ట లేపుతా నేను, అప్పుడు నువ్వు మంచిగా అయినట్టు.
సరే డాక్టర్ ఓకే. గారు చేసి డాక్టర్ అసలు ఎవ్రీ వీక్ ఇన్ని సక్సెస్ కేసెస్ తీసుకొస్తున్నారు కదా, పాస్ట్ 35 years నుంచి కూడా ఇన్ని వేల కేసెస్ని మీరు ఎట్లా సక్సెస్ చేశారు? పాస్ట్ 35 years నుంచి మనకి మీడియా లేకుండే కొన్ని వేల మందిని మంచిగా చేసిన, అది ప్రజలకు తెలియకపోతుండే, నాకు పేషెంట్కే తెలుస్తుండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల అందరికీ తెలుసు సక్సెస్ కేసులన్నీ ప్రజలకు హోమియోపతి అంటే ఇంత పెద్ద పని చేస్తుందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంతకుముందు బుడ్డ గోళీలు పనిచేస్తాయా, తీపి కులికలే కదా అన్న మందు ఉంటుందా అనేది అనుమానం ఉంటుండే. అది కాదు, హోమియోపతి అంటే ఒక పవర్ కరెంట్ లాగా పాస్ అవుతుంది. మరి నాలుక మీద టంగ్ మీద పవర్ పిల్స్ పడంగానే డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ మందులు ఎట్లా ఉంటాయి, అలోపతి మందులు ఆ ట్యాబ్లెట్స్ ఆ మాస్ మందులు మింగాలి, నీళ్ళు తాగాలి, అది లోపల పోయి స్టమక్లో కరగాలి, అది బ్లడ్లో కలిసి పనిచేసే వరకు టైం పడుతుంది. కానీ హోమియోపతి మందు ఆయన మనగా కనిపెట్టడం దానికంటే ఫాస్ట్. టంగ్ మీద డోస్ పడితే కథ ఇమ్మీడియట్గా టంగుకు అన్ని నర్వస్ సిస్టమ్ బాగా సప్లై ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ పవర్ ఎట్లా కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో అట్లా పాస్ అవుతుంది. ఈ టంగుకు మెదడు నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట, బ్లడ్ నర్వ్స్. ఆ నర్వ్స్ వెంటనే ఆ మందును క్యాచ్ చేసుకొని బ్రెయిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చూడు ఎంత ఫాస్ట్ వైద్యం కనిపెట్టిన ఆయన గారు. ఈ వైద్యం గురించి ప్రజలకు అందకుండా చేస్తున్నారు కొన్ని దుష్టశక్తులు. అందుకే ప్రజలారా మనమే మేల్కొనాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఇది వినండి, అనుభవించండి. వైద్యం మందులు మంచిగా అనుభవించిన అందరూ ప్రజలకు చెప్తున్నారు. చాలామంది నా బంధువులు చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి వస్తున్నారు. చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మనమే చెప్పుకోవాలి ఇట్లా. ఇది ప్రచారం అంతా మొత్తం వెళ్ళిపోవాలి. అట్లయితేనే ప్రజలకు మనము మేలు చేసిన వాళ్ళం అవుతాం. నేను ఒక్కరిని ఎంతవరకు అంటే చెప్తా, మీరు విన్న వాళ్ళకి మీరు ఉంచుకోవద్దు. ప్రతి వారం సండే 5:30కు ఈ టీ న్యూస్లో మన ప్రోగ్రాం వస్తుందని చెప్పాలి మీరు ప్రజలకు. ప్రతి సండే 5:30కు టీ న్యూస్ ఈ లైవ్ ప్రోగ్రాం వస్తుంది. లైవ్లో అన్ని రకాల కేసులు చూపిస్తున్నా. అవి చూసి చాలామంది బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిపోతే బీపీ వల్ల షుగర్ వల్ల బ్లడ్ క్లాట్ అయ్యి పేరాలసిస్ వచ్చి కాల్ చేయబడ్డోళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ దాని మీదనే నేను రీసెర్చ్ చేస్తున్నా, దాని మీదనే సక్సెస్ కేసులు చూపిస్తున్నా. మరి ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టినా ట్రీట్మెంట్ కానట్టు వైద్యము హోమియోపతిలో వితిన్ 1 month 2 monthsలో రిజల్ట్ కనిపిస్తుందంటే మరి అలోపతి కంటే హోమియోపతి ర్యాపిడా కాదా? అది మనం చెప్పింది కాదు, ఆయన గారే చెప్పిండు. 2వ ఎఫారిజంలో గతంలో చదివించి వినిపించిన కదా. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. ఆయన రాసిన గ్రంథంలో 2వ ఎఫారిజంలో ఉన్నది. మరి ఆయన అంత ర్యాపిడ్ అని చెప్పినప్పుడు మనకు ప్రజల లోపల హోమియోపతి మెల్లగా ఎందుకు వచ్చింది, మెల్లగా పనిచేస్తున్న ప్రచారం ఎందుకు వచ్చింది? కొంతమంది గిట్టని వాళ్ళు ప్రచారం చేసిర్రు. అవి మనం పట్టించుకోవద్దు. మనమంతా ప్రచారం చేసుకొని మంచి డాక్టర్ దగ్గర ఒక డోస్ వేసుకుంటే మీకే తెలిసిపోతుంది పవర్ ఏందో. కాబట్టి ప్రజలారా, ఇంకా చాలామంది తెలంగాణ ఏపీ ప్రజలంతా కూడా మాకు దగ్గరలో ఉంటే బాగుండు, మా జిల్లాలో ఒక బ్రాంచ్ పెడితే బాగుండు అని అనుకుంటున్నారు. నాకు ఫోన్ చేస్తున్నారు. బ్రాంచులు పెట్టే ప్రయత్నం చేస్తే కానీ మొదలు ఇప్పుడు ఉన్న బ్రాంచుల కాడ మీరు అందరు కూడా మన బంధువులకు చెప్పుకొని మీరందరూ రావాలి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళైతే నోట్ చేసుకోర్రి. ప్రతి నెల మొదటి గురువారం, లక్ష్మీవారం అంటారు దాన్ని, విజయవాడ హోటల్ మనోరమ. 2వ గురువారం రాజమండ్రి జాంపేట హోటల్ ఆనంద్ రీజెన్సీ. 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దానే నెల్లూరు మెస్ అంటే ఫేమస్ హోటల్ చంద్ర. 4వ గురువారం, ఈ నెల 4వ గురువారం 26వ తారీఖు వస్తుంది, తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 26వ తారీఖు తిరుపతిలో మన హోటల్ కెన్సెస్ అని మన బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. 29th వస్తుంది. 29th తిరుపతి. ఓకే, 29th వస్తుందంట, 4వ గురువారము. మీరు 29కు 1 2 3 4 29th వస్తుంది. లేదు మేడం, 26th
లేదండి ఇవాళ 25 కదా. ఈ నెల అయిపోయినాయి, ఈ నెలలో అయిపోయినాయి. అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్ జూన్లో 4వ గురువారం 26 అవుతుంది. ఈ నెల అయిపోయింది. మే నెలలో విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి విజిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ జూన్లో ఆ గురువారాలు నోట్ చేసుకోండి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అడ్రస్ నోట్ చేసుకోండి. హోటల్ మన చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119, మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మీకు బోర్డు కనిపిస్తుంది. చిక్కడపల్లిలో తెలంగాణ జిల్లాల అందరికీ కూడా సెంటర్ కేంద్రం అంటే చిక్కడపల్లె. ఈ ఒక్క గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. తెలంగాణ జిల్లాల వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్నవా లేవా తెలుసుకొని దూరంకెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకొని బయలుదేరితే మంచిది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా మీటింగ్ ఉంటే బయట పోవచ్చు. మిగతా రోజుల్లో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. ఈ విధంగా తెలంగాణ జిల్లాల ప్రజలకు ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట అండ్ మహబూబ్ నగర్ ఈ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే కేంద్రం. కాబట్టి ఒక ఫోన్ కాల్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరితే అయిపోతుంది. ఎలాంటి బ్రెయిన్కు సంబంధించిన కేసులు ఏదున్నా సరే బ్లడ్ క్లాట్ అయిపోయి పెరాలసిస్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా సింగిల్ డోస్తో మంచిగా అవుతున్నారు. మంచిగా మీరు ఒక్కటి హోమియోపతిలో లక్షణాలు చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. మీ బాధలన్నీ లక్షణాలన్నీ బయటకు చెప్తే మేము కరెక్ట్ మందు ఇవ్వగలుగుతాం. మాకు మందులు ఇవ్వని చెప్పి కూర్చుంటే మందులు ఇవ్వరాదు. అలోపతిలో ఇచ్చినట్టు హోమియోపతిలో లక్షణాలు చెప్పాలి. ఆ లక్షణాలు చెప్పినప్పుడు దానికి సంబంధించిన మందు మేము వెతికి మీకు మందు ఇస్తాం. అప్పుడు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.